అయ్యో సారీ అండి, అడితొక్క మీద కాలేసి మీ మీద జారి పడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయి పడింది పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు ఏమైంది? పడకూడని చోట నా చేయబడింది పర్లేదంటున్నారండి. 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక్క పండు కూడా దొరకలేదు. నీకు పండు లాంటి అమ్మాయి దొరికింది, నీకెక్కడో సుడుందయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే. సరే పడ్డావు అయిపోయింది, ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేయబడింది. చివర గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సారీ అండి. ఏమండి? సారీ అండి, సారీ సారీ సారీ. ఏం చేస్తాను? కుంకుమ అంటుకుందండి. అంటుకుంటా ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడగా అరిచి చెప్పు. గాడ్. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరగితొక్క. ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడా! దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. వదిలో. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మా అతను? లవరా? నా మొగుడు. ఆహా, ఏంటి బాబు అమ్మాయి కోపంగా వెళ్తుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అంత ఎగిరి పడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మొగుడని చెప్పలేదండి, అపార్థం చేసుకోండి. పుల్లమ్మాయి గారు, నా సంచి తీసుకుంటాను. ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏదో ఊరికి. నువ్వు అనాథగా ఉన్నప్పుడు అన్ని ఊర్లు నీవేనని తిరిగావు. ఇప్పుడు నువ్వెవరూ ఏ ఊరని తెలిసాక ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఈ ఊళ్ళో రాజకీయాలు, మనుషుల్లో కుళ్ళు కల్మషం నేను భరించలేను అమ్మాయి గారు. కావచ్చు, ఇప్పుడు నీకు వంశం ఉంది, దానికో చరిత్ర ఉంది. వద్దు పుల్లమ్మాయి గారు, వద్దు. ఆ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకొద్దు. జమీందారు కొడుకుననే హోదా నాకు అసలు వద్దు. డబ్బున్న చోట మంచితనం ఉండదని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. మంచి మనసుతో చెప్పిన మీ మాట కాదని మా నాన్నతో వెళ్ళి తప్పు చేశాను పుల్లమ్మ గారు, తప్పు చేశాను. నీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసి ఉంటుందాన్ని. నీ తల్లి మేళ్ళో తాళి కట్టకుండా నీ జన్మకు కారణం అవడం నీ తండ్రి చేసిన తప్పు. కన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నీ నానాథగా వదిలి వెళ్ళడం నీ తల్లి చేసిన తప్పు. నువ్వు పెద్ద అయిన కొడుకు అని ఎవరికి తెలియకూడదో వారికి తెలియడం విధి చేసిన తప్పు. ఎవరికి తెలియాలో వారికి తెలియకపోవడం ఆ భగవంతుడు చేసిన తప్పు. ఇన్ని తప్పుల మధ్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే, అది నువ్వు ఇప్పుడు చేస్తున్నా పెద్ద తప్పు. ఆ రోజు నీ అమ్మ చావుకి, ఈ రోజు నీ మీద జరిగిన హత్య ప్రయత్నానికి కారణం పెద్ద ఆయన కాదు, ఆయన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు. నువ్వు పెద్ద ఆయన కొడుకు అని తెలిసిన వెంటనే నిన్ను చంపబోయారు. అలాంటిది పెద్ద ఆయన నీ కన్న తండ్రి అని తెలిసాక అతను చంపకుండా వదిలిపెడతారనుకుంటున్నావా? వాళ్ళలా ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆస్తి కోసం, అంతస్తు కోసం. ఆ దుష్ట శక్తుల మధ్య నీ తండ్రి ఎవరిపైనా పర్వాలేదని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇలాంటప్పుడే నువ్వు ఉండాలి. నీ మీదున్న బాధ్యతని భయం లేకుండా నెరవేర్చాలి. నీ తండ్రి నా దుష్టుల బారి నుండి కాపాడడం కన్ను కొడుకుగా నీ బాధ్యత. పెద్ద ఊరందరి ముందు నువ్వే ఆయన కొడుకు అని ఆయన చెప్పాలి. అదే నీ కన్న తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం. నీలాంటి బిడ్డను కన్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో అని తండ్రి గారి గర్వపడాలి. అది నీ గౌరవం. ఇదంతా చేయడమే నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఆశించిన ఈ బుల్లమ్మ గారికి నువ్విచ్చే గౌరవం. నీ బాధ్యతను నెరవేరుస్తావో తిరిగి వాళ్ళ పారిపోతావో నిర్ణయం నీదే. ఏమండి, బాధపడుతున్నారా? బాధ కాదు భారతి, ఆడదాని వల్ల రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోయాయని పుస్తకాల్లో చదివాను.
కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుందనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పంచాయతీలో ఆ మాట బావగారితో ఎందుకు చెప్పలేదండి? అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. ఇంతవరకు ఆయన అడగంది ఏదీ నేను చెప్పలేదు. ఆయన చెప్పంది ఏదీ నేను చేయలేదు. అది కాదండి. చూడు భారతి, ఆ రోజు రాముడు అడవులకు నేను ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించుంటే రామాయణం జరుగుండేది కాదు. తండ్రి మాటను గౌరవించి రాముడు అడవులకు వెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన నా అన్న మాటను గౌరవించి నేను ఇక్కడికి వచ్చాను. మాకు నడత నేర్పింది మా అన్నావదల్లో భారతి. మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళు అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టానికి దూరం అయ్యారు. ఏమిటండి మీరనేది? లక్ష్మి, నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదు. ఇంకొకసారి ఆలోచించుకో. ప్రతి ఆడది తల్లి కావాలని తాపత్రయపడుతుంది. అలాంటిది చేతుల ఆ అదృష్టాన్ని దూరం చేసుకో. కాదనకండి, నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. కన్నబిడ్డల్లా 2 మరుతులు లేకుండగా ఇంక నాకు పిల్లలు ఎందుకండి? దయచేసి నా నిర్ణయాన్ని అంగీకరించండి. లక్ష్మి, ఆ రోజు నువ్వు నాన్నగారితో బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటా అన్నావు. ఆ మాటలు నీ గుండెల్లో నుంచి వచ్చినవని గుర్తించలేకపోయాను. నువ్వు ఇంటి కొడలవే కాదు లక్ష్మి, తల్లివి కూడా. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందర వచ్చింది. పెళ్ళ ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. భారతి, ఏమిటే కన్నీళ్ళు? నేను చాలా పొరపాట్లు చేశానండి. అంతటి ఉత్తములతో నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. అమాయకత్వంతో వాళ్ళ మధ్య బ్రతికాను. వాళ్ళ అవునొచ్చి తెలిసేసరికి వాళ్ళందరికీ దూరం అయిపోయాను. అదేనండి నా బాధ. భారతి, బాధపడకో. అయినా ఈ దూరం శాశ్వతం కాదుగా. పెద్దాయన గారి భార్యను, ఆయన బావమరిదిని, అతని కన్న కొడుకును, మిగిలిన సహచరులను హత్య చేసినందుకు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి, ఇతన్ని మీరందరూ అరెస్ట్ చేయదంటున్నారు. అది వీలు కాదు. కాదంటే మీలో ఎవరైనా రాము కావాల్సిన వాళ్ళుంటే ఈ చార్జ్ షీట్ మీద సంతకం చేయండి. రాముడు లాంటి మంచి మనిషికి ప్రాణం ఉన్న ప్రతి మనిషి కావాల్సిన వాడే కావచ్చు. కానీ సంతకాలు చేయాల్సింది మీరు కాదు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు. అంటే తల్లి, తండ్రి, భార్య. మీలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఉన్నారు. నాకు మాటిస్తావా? అదేంటి బాబు, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఎన్నెన్నో ఇచ్చాను. ఈ రోజు నా కొడుకు, నా కన్న కొడుకు అడుగుతుంటే కాదంటానా? అడుగు బాబు, మీకేం కావాలన్నా ఇస్తాను, ఏం అడిగినా ఇస్తాను. ఇది సత్యం. నేను మీ కన్న కొడుకన్న నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు. బాబు. అవునన్నా, నా పుట్టుకి కారణం మీరని అమ్మ కళ్ళు మూసే వరకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ విషయం 10 మందికి చెప్పి మా అమ్మ కాపాడిన మీ గౌరవం, పేరు, ప్రతిష్ట చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అమ్మకే కాదు, నాకు ఉందినమ్మా. చెప్పండి గజపతి గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. రాముడు ఎవరో మీకు తెలిసిన నిజం మీ నోటితో ఊరందరి ముందు చెప్పండి. చెప్పండి గజపతి గారు, ఈ రాముడు ఎవరో చెప్పండి. లేదమ్మా, నిజం చెప్పే అవకాశం రాముడు నాకు లేకుండా చేశాడమ్మా. అంటే ఇతనికి ఎవరూ లేరన్నమాట. అనాథం తేలిపోయింది. ఇతని జామీన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకుపదండి. ఆగండి, నేనున్నాను. మేడం, మీరు ఆయన భార్యని. మీరు నాకు మాటలు నేర్పిన దేవత.
నన్ను మనిషిని చేసిన దేవత, నాకు దారిని నీడిని చూపిన దేవత. అలాంటిది మీరు నన్ను నన్ను ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడిన ఆ దేవుడి కంటే నాకెంతో ఎక్కువ. తాళి లేకుండా మీరు భార్యలా అయ్యారు? ఎందుకు కాకూడదు? ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యలు కంటతడి పెట్టకుండా చూసుకుంటున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు? చెప్పండి. తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం, చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం. తాళి కట్టాక తల్లిలా హక్కుని చేర్చుకోవాలి, బిడ్డలా లాలించాలి, తండ్రిలా కాపాడాలి, అన్నదమ్ముల్లా గౌరవించాలి. అలా ఎంతమంది ఉంటారు? కానీ రాముడు తాళి కట్టకుండానే నాకివన్నీ చేశాడు. తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు. నన్ను గడ్డిపూ సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద చెడు ఆలోచన రాలేదు. ఓ మగాడిలా నన్ను దైవంలా చూసుకున్నాడు. అలాంటి రాముడు నాకు భర్త అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రాముడు, నువ్వు ఏ తాళైతే నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నావు ఆ తాళి నా మెళ్ళో కట్టడమే నువ్వు నాకు నిజంగా ఇచ్చే బహుమతి. ఆ రోజు కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను.